Ready to move in premium triplex villas at Kollur APR Projects. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున హనంకొండలో సహారాకి సంబంధించిన గ్రూప్ చేసిన ఒక మోసం, అంటే ఎన్నో సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి ఉన్న సహారా అనే అతిపెద్ద కంపెనీ ఏదైతే ఉందో దాంతో మోసపోయిన బాధితులు అందరూ ఒకే దగ్గర చేరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో కథనం, కోకొల్లలుగా వాళ్ళ జీవన విధానం మారిపోయిందని చెప్పాలి. అయితే సహారా అనే కంపెనీ ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకి స్పాన్సర్గా పనిచేసింది. అంత పెద్ద కంపెనీ దివాలా తీసింది. చాలా మంది మోసపోయారు దీంట్లో జైన్ అయ్యి. ఎన్నో స్కీమ్స్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన ప్రతి ఒక్కరికి నిరాశ మిగిలింది. ఇక్కడ చూడొచ్చు, చాలా మంది ఇప్పటికే గ్యాదర్ అయిపోయారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎలా మోసపోయారు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారని. ప్రతి ఒక్కరు కూడా మనకి కానీ మెసేజ్ చేయడం కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, మాకు న్యాయం జరగాలి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మేమేం చెయ్యలేకపోతున్నాము, మీరు వచ్చి మమ్మల్ని చూపించండి, మా ఘాతని ప్రభుత్వానికి వినిపించండి అని ముందుకొచ్చారు. అయితే వారిని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మా చెప్పండి, అసలు కారణం ఏంటి? ఇక్కడ దాకా వచ్చి మీరు ఇంత ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని పూనుకున్న కారణం ఏంటి? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ మీడియా అంతా కూడా నోటికి ప్లాస్టర్ వేసుకున్నది, చేతులకి సంఖ్యలు వేసుకొని చోద్యం చూస్తున్నది. మరి ఎందుకు నేషనల్ మీడియా చోద్యం చూస్తున్నది అర్థం కావట్లేదు. ప్రప్రథమంగా ఈరోజు సుమన్ టీవీ మా బాధ, మా గోడు వినడానికి ముందుకు వచ్చినందుకు సుమన్ టీవీకి 13 కోట్ల బాధితుల తరపున నేను అభినందనలు తెలియజేస్తున్నా. గత 3 సంవత్సరాలుగా మేము సహారా ఇండియా అనే ఒక రాక్షస సంస్థ, రాక్షసులతో మేము పోరాటం చేస్తున్నాము. మరి ఈ రాక్షసులతో పోరాటం సామాన్యులమైనటువంటి మాకు వీలు కాదు, కానీ మేము అలుపెరకుండా గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం సహారాకు వ్యతిరేకంగా. 13 కోట్ల మంది, 13 ఇంటూ అంటే ఒక ఇంట్లో కనీసం నలుగురిని లెక్క చేసుకుంటే 60 కోట్ల మంది జనాభా అండి. 60 కోట్ల మంది జనాభాను సహారా నిట్ట నిలువుగా ముంచింది. మా డబ్బులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. మేము డిమాండ్ చేసేది ఒకటే. ఈరోజు మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా డిమాండ్ ఒకటే అండి. మా డబ్బులు ఏవైతే బీజేపీ ఆధీనంలో ఉన్నాయో 24,000 కోట్లు, అసలు రావాల్సిందైతే 86 లక్షల కోట్లు అండి. 86 లక్షల కోట్లు. ఇప్పుడు మమ్మల్ని ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరిది కూడా చాలా దయనీయమైన స్థితి అండి, చాలా దీనగాదండి. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాం మేము, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ మాది. అయినా కూడా అన్నిటికీ తెగించి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో మా డబ్బులు మాకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఒకవేళ మా డిమాండ్లు కనుక, మా డిమాండ్ ఏం లేదండి, మేమేమి ఎవరి భూములు అడగట్లేదు, జాగాలు అడగట్లేదు, ఉద్యోగాలు అడగట్లేదు. మేము కష్టపడి సంపాదించుకున్న సొత్తును, మేమేదైతే కష్టపడి మా రక్తాన్ని చిందించి మేము దాచుకున్నటువంటి డబ్బును అనా పైసలతో సహా నేషనల్ బ్యాంకుల ద్వారా వీళ్ళు ఏదైతే పోర్టల్ విడుదల చేసిండ్రో, పోర్టల్ వద్దు, పోర్టల్ ద్వారా మీరు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు మాకొద్దు, మాకు కావాల్సింది మేము కట్టిన పూర్తి డబ్బులు నేషనల్ బ్యాంకుల ద్వారా లేదా పోస్టల్ బ్యాంక్ ద్వారా మా డబ్బులు మాకు చెల్లించాలి. చెల్లించని పక్షంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా మేము విశ్రమించము. మా ప్రాణాలను బలిచ్చైనా కూడా ఇప్పుడు ఇక్కడ ఈ సంఖ్య కాదండి, ఇంకా వందలాది సంఖ్యలో వస్తున్నారు. వేరే మీటింగ్ ఉండడం వల్ల మేము ఇక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. మా బొందిలో ప్రాణం ఉండగా లేదా మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి. మేము కోర్టును అడుగుతున్నాను, సుప్రీం కోర్టుకి మొత్తం ప్రజాప్రతినిధులను అందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా, మాకు కారుణ్య మరణం అన్న ప్రసాదించండి. లేదనుకుంటే మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా డిమాండ్లను పూర్తి చేయండి. మేము మీ జాగాలు అడగట్లేదు, ఉద్యోగాలు అడగట్లేదు, వేతనాలు పెంచమని అడగట్లేదు, లేకపోతే ఇంకా ఏమైనా ఇన్సెంటివ్లు ఇవ్వమని అడగట్లేదు. మేము కష్టపడి సంపాదించుకున్న మా సొత్తును మాకు తిరిగి చెల్లించండి. మా జీవితాలు మాకు తిరిగి ఇవ్వండి. మేము కోల్పోయిన మా జీవితాలను మాకు ప్రసాదించండి. లేని పక్షంలో బీజేపీ గవర్నమెంట్ నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఖబర్దార్, హూ ఎవర్ దే మే బి, మేము జబ్ తక్ हमारी भुगतान नहीं होगी तब तक आपको मतदान नहीं करेंगे. ये हम सवाल कर रहे बीजेपी सरकार को, हम सवाल कर रहे मोदी को. मोदी जी, जब तक हमारा पैसा नहीं देंगे आपको हम लोग वोट नहीं देंगे. चाहे वो नोटा भी हो जाएगा, कुछ भी हो जाएगा, लेकिन आपको वोट नहीं देंगे. खबरदार, खबरदार, एक औरत आपको
को चिंगारी बन के आपके सामने सवाल कर रही मोदी। अमित शाह जी, आप हमारी आवाज सुनो, हमारी आवाज को पहचानो। ये गरीब की आवाज है, हम लोग रईस नहीं है, हमारे गरीब की आवाज सुनो और हमको न्याय दिलाने की कोशिश करो, अथवा आपको हम लोग गद्दी से नीचे उतारने के लिए प्रयास करेंगे। 13 करोड़ निवेशक है समूचे भारत में, हम आपको गद्दी नीचे उतारेंगे मोदी जी। ये हमारी सवाल है आपको, एक नारी की सवाल है, समूचे नारी का सवाल है ये। थैंक यू। మేడం అట్లా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా సహారా అనేది ముందుకు వస్తున్న పరిస్థితిలో ఉంది. ప్రతి మండలాల్లో కూడా మళ్ళీ అలాంటి బ్రాంచ్లే ఉన్నాయి. మరి ఇలాంటి ప్రజలు ఇంకా కూడా నమ్ముతున్నారా? అసలు ఏం జరుగుతుందండి బయట? మేడం, నేను ఒకటే చెప్తానండి, ఆల్రెడీ 2 సంవత్సరాల కిందట సహారా ఇండియా అనే సంస్థను బ్యాన్ చేయడం జరిగింది, 2 years బ్యాక్. మరి బ్యాన్ చేసిన తర్వాత ఈ రోజు కూడా మీరు బ్రాంచ్లకు వెళ్ళి సర్వే చేయండి, నేను మీకు రిసీట్ చూపిస్తానండి. రెడ్ హ్యాండెడ్గా తెల్ల కాగితం మీద అక్కడ సహారా, ఎవరి దగ్గర రిసీట్ ఉంటే చూపెట్టండి అమ్మా, పాత రిసీట్ కానీ బాండ్ కానీ. సహారా అని పేరు ఎక్కడా ఉండదు, లేకుండానే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే ఎవరి అండ చూసుకొని, ఏ ప్రభుత్వం అండ చూసుకొని వీళ్ళు ఇంకా యథేచ్ఛగా ఈ నల్ల దందా చేస్తున్నారు. ఒక సామాన్యుడు చిన్న లైసెన్స్ లేకుండా రోడ్డు మీద పోతే పోలీసు వాళ్ళు వాళ్ళని ఈడ్చుకెళ్ళి లోపలేస్తారు, పెనాల్టీ వేస్తారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మన వరంగల్ జిల్లా నుండే ప్రతి నెల దాదాపు 10 కోట్ల పైన రూపాయలు బిజినెస్ చేస్తున్నారంటే ఎవరి అండతో, ఏ ప్రభుత్వం అండతోటి వీళ్ళు ఇంకా యథేచ్ఛగా బిజినెస్ చేస్తున్నారు. మీరు అన్నారు ప్రతి మండలంలో కాదండి, గ్రామాన చిన్న పల్లెటూరు వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఇది ఒరిజినల్ రిసీట్ అండి, అంటే ఇది జిరాక్స్ ఒరిజినల్ రిసీట్ ఇవ్వండి అమ్మా, ఒరిజినల్ బాండ్ ఎవరిదే లేదా. సో ఇవి రిసీట్స్ అండి. గతంలో సహారా ఇచ్చినటువంటి రిసీట్ ఇది, కానీ ఈరోజు వాళ్ళు ఇచ్చే రిసీట్ ఇట్లా ఉంటుందండి, వైట్ పేపర్ మీద ఎక్కడ సహారా అనే పేరు ఉండదు, సహారా అనే ఊరు ఉండదు, నాకు కట్టిన కస్టమర్ పేరు ఉండదు, ఎవరి పేరు ఉండదు. ప్రజలు ఎలా నమ్ముతున్నారు అంటున్నారు? అంటే వాళ్ళకి ఇంకా అవేర్నెస్ లేదంటారా? అసలు దోపిడీ అవేర్నెస్ కాదండి, ప్రభుత్వాల వైఫల్యం, 100% ప్రభుత్వాల వైఫల్యము, యంత్రాంగం, ప్రభుత్వ అధికారుల వైఫల్యం. ప్రభుత్వం అండ లేకుండా ఉంటే ఇలాంటి చోరీలు జరగవు, ఇలాంటి మోసగాళ్ళు వెలికిలో రారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కాదు, ఏ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. మరి ఎందుకు మీరు ఏమి జరగకుండానే ప్రభుత్వాలను నియంత్రించట్లేదు, ప్రభుత్వ యంత్రాంగాలను నివ్వట్లేదు? ఇలాంటి ప్రైవేటు వ్యవస్థలకు మీరు కట్టబెట్టి ఎందుకు ఇంకా ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారు? 7,474 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు ఖచ్చితంగా సహారా యాజమాన్యము, ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. 7,000 నిన్నటిసారి కూడా ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తిగా జరపలేదంటారా ఆత్మహత్యల అంటే? ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు రంగనాథ్ గారు ఐజీగా వచ్చినారట. రంగనాథ్ గారికి మేము 3 months మా నివేదికను అందజేయడం జరిగింది. రంగనాథ్ గారి దృష్టిలో మేము పెట్టినాము. సమస్త పోలీస్ అధికారుల దగ్గరికి మేము వెళ్ళిపోయి విన్నవించుకున్నాము. అసలు మా పిటిషన్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు, మమ్మల్ని పోలీసు మెట్లు ఎక్కించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఎవరి అండతో ఈ దుర్మార్గం జరుగుతున్నది? ఎవరి అండతో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నది? దిస్ ఈజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కామ్ అండి, ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ సహారా ఇండియా స్కామ్. మరి ఈ స్కామ్ ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఏ బడాబాబులు దీని వెనుక ఉన్నారు? ఏ ప్రభుత్వ అధికారులు దీని వెనుక ఉన్నారు? 100% దీన్ని వెలికి తీయాలి. నేను ఇంటెలిజెన్స్ వాళ్ళకి, మరి తర్వాత ప్రభుత్వ యంత్రాంగానికి కూడా, అంటే గత ప్రభుత్వాలకు కూడా మేము విన్నవించినాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, మీరు వీలవుతే మా పట్ల, మేమేమి మిమ్మల్ని భూములు జాగాలు అడగట్లేదండి, మేమేమి మాకు ఉద్యోగాలు ఇవ్వమనట్లేదండి, మేము కష్టపడి మా రక్తాన్ని చిందించి మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వమని జరుగుతున్నాము. మా ఇండ్లను కోల్పోయినాము, మా భూములను కోల్పోయినాము, మా బిడ్డల యొక్క విద్యను కోల్పోయినారు. ఇప్పుడు వాళ్ళు పిల్లలకి కనీసం మౌలిక వసతులను కూడా మేము ఇవ్వలేకపోతున్నాం. తినడానికి గుక్కెడు తిండి కూడా లేదు. కోట్ల రూపాయలు దాచుకున్నాం ఇక్కడ, కానీ ఈ రోజు మాకు తిండి లేక అన్నమారు అమ్మచంద్రాన్ని ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు? ప్రభుత్వ అధికారులారా, ప్రభుత్వమా, సిగ్గు లేదా మీకు? సిగ్గు అనిపించట్లేదా మీకు? ఈ మోసగాళ్ళకి ఎందుకు మీరు అందిస్తున్నారు? ఎందుకు మీరు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు? ఏ అండ చూసుకొని? అంటే వీళ్ళు మీకు ముడుపులు ఇస్తున్నారా? వాళ్ళ ముడుపులకు మీరు ఆశపడి చేస్తున్నారా? అయితే ఈ దేశ సంపదనంతా విదేశాలకు తరలిస్తారా? నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఏ సంపదన అయితే వీళ్ళు సహారా
వాడు భారతదేశం నుండి విదేశాలకు తరలిస్తున్నాడో ఆ సంపద అంతా కూడా మీరు తిరిగి తీసుకురావాలి. ఈ రోజు కూడా వాడు ప్రభుత్వ సహారా ఆస్తులన్నీ అమ్మేసి హవాలా మార్గంలో బిట్ కాయిన్ ద్వారా వాడు హవాలా మార్గంలో వాడు ఈ సంపదనంతా విదేశాలకు తీసుకెళ్తున్నాడు. అలనాడు తెల్లవాడు మనల్ని వ్యాపార నిమిత్తం దోపిడీ చేస్తే ఈ రోజు ఈ నల్లవాడికి మన ప్రభుత్వాలే అండగా ఉండి వాడికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని నేను అడుగుతున్నా. ఒకవేళ ఇది న్యాయమే అయితే మాకు ఉరి శిక్ష విధించండి. ఒకవేళ ఇది ధర్మమే అయితే మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని మళ్ళీ 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 నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. లేదా మా డిమాండ్ ఏదైతే ఉందో, మా డిమాండ్ ఒకటే ఒక డిమాండ్ అండి. మా డబ్బులు ఏవైతే ఉన్నాయో మా డబ్బులు మాకు తిరిగి చెల్లించండి. మాకు అంతకు మించి ఏమొద్దు. ప్రభుత్వాల బ్యాంకుల ద్వారా మా డబ్బులు మాకు చెల్లించాలని నేను గంటాపదంగా నేను ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా. దానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా అయితే తెలంగాణలో చరిత్ర తిరగరాసినమో అదే చరిత్ర కేంద్రంలో కూడా తిరగరాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎవరి ఫేవర్లో లేము. ఏ ప్రభుత్వాలు మాకు వద్దు. మాకు కావాల్సింది ఎవడైతే పేదవాళ్ళ కోసం పేదవాళ్ళకు అండగా ఉంటారో వాళ్ళకు మా ఓటు వేయడానికి, వాళ్ళతో మేము ఉండడానికి, మేము 100% మీతో సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఏ ప్రభుత్వాలు వద్దు. పేద ప్రజలకు అండగా ఉండండి. పేద ప్రజల కన్నీటిని దురవండి. అప్పుడు మాత్రమే మీకు అండగా ఉంటాము. మీకు మేము ఓటిస్తాము. మీతో మేము నడుస్తాము. అయితే మా కార్యాచరణ విషయానికి వస్తే కోర్టులలో ఇన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ కేసు నడుస్తుంది కదా, దానికి ఏమీ ముందడుగు వేయలేదంటారా? మేడం, చాలా హాస్యాస్పదమైనటువంటి క్వశ్చన్ ఇది. చాలా ఇదొక జోక్ లాగా అనిపించింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు 2 సంవత్సరాల క్రితమే ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. ఏమని? పేమెంట్ ఇవ్వమని. సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా ఈరోజు ధిక్కరించి వాళ్ళు ఉన్నారు అంటే ఏ అండ చూసుకొని నేను అదే అంటున్నానండి. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ సంస్థను నడపద్దు అని చెప్పి ఆర్డర్ పాస్ ఆన్ చేసింది. నా దగ్గర ఆర్డర్ కాపీస్ ఉన్నాయి. ఐ గివ్ ద ఆర్డర్ కాపీస్. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళ డబ్బులు ఇచ్చేయాలి అని. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది డబ్బులు సేకరించకూడదు అని. డబ్బులు ఈరోజు తెల్ల కాగితం మీద సేకరిస్తున్నారు. అంటే గతంలో రైట్ ట్రయల్గా ఇచ్చినటువంటి రిసీట్కు 48 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సహారా సంస్థ పెద్ద 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 బడాబాబులు లైక్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్, మల్టిపుల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, తర్వాత ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్, రాజకీయవేత్తలు, వీళ్ళనందరినీ కూడా ఆయన ప్రొఫైల్లో పెట్టుకున్నాడు సహారా వాడు. ఆ ప్రొఫైల్ చూసి పేద ప్రజలు కావచ్చు, చదువుకున్న ఇంటెలెక్చువల్స్ కావచ్చు మోసపోయినారు. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు జడ్జు అక్కడ ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు, రిటైర్డ్ జడ్జ్ అండి, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అక్కడ డైరెక్టర్గా ఉంటే జనాలు ఏమనుకుంటారు? అరే ఒక సుప్రీంకోర్టు స్థాయి జడ్జి ఉన్నాడు కదా, రాజ్ బబ్బర్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఐశ్వర్యరాయ్ కావచ్చు, అమర్ సింగ్ గారు కావచ్చు, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు. నిన్నటి రోజున మేము వెళ్ళి స్వప్నారాయ్ గారిని, ఏమ్మా స్వప్నారాయ్ మాకు న్యాయం చేయండి అన్నప్పుడు, స్వప్నారాయ్ అంటే సుబ్రతరాయ్ గారి మిస్సెస్ అన్నప్పుడు, పోలీసులు వెళ్ళినప్పుడు పోలీసులకు ఆవిడ చిక్కదు. కానీ కేంద్ర స్థాయి మంత్రి అమిత్ షా గారితో ఆవిడ టీ తాగడానికి సిద్ధంగా ఉంది. ఇదేలా సాధ్యం? నిన్న పోలీసులు వెళ్తే నేను తీసాజారి కోర్టులో గత జనవరి నెలలో కేసు వేసినప్పుడు మా కేసు 1 జనవరికి వాయిదా పడింది. 1 నుండి 7th అయింది, 7th నుండి 17th అయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి ఏమన్నాడంటేను స్వప్నారాయ్ అందుబాటులో లేదన్నారు. మరి స్వప్నారాయ్ పోలీసులకు అందుబాటులో లేదు, కానీ అమిత్ షా గారికి మిగతా వాళ్ళకి ఎట్లా అందుబాటులోకి వచ్చిందండి? అంటే దీని అర్థం ఏంటండి? ఒకసారి ఆలోచించుకోండి. రైటమ్మా, విషయానికి వస్తే చాలా మంది ఇలాంటి సహారా లాంటి కంపెనీస్ కోసము యాడ్స్ కోసం చాలా మంది ముందుకొచ్చారు. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకి కూడా వీళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఉన్న ఒక్కటే కంపెనీ, అంత పెద్ద కంపెనీ ఈ రోజున ఇలాంటి దుస్థితికి ఎందుకు తీసుకొచ్చింది అంటారు? దీని వెనకాల ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారు? వెరీ గుడ్. గతంలో బాలీవుడ్, హాలీవుడ్, స్పోర్ట్స్ స్టార్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా సహారాకు అండగా ఉన్నారండి. సహారా పోర్ట్ఫోలియోలో వాళ్ళంతా కూడా సభ్యులు, డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా సహారాకు గ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు. సో అలాంటి వ్యక్తులు, గ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్న వ్యక్తులు ఈ జరుగుతున్న తరంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా డైరీలో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా మేము లేఖలు రాయడం జరిగిందండి. వాళ్ళకు మెయిల్స్ పంపడం జరిగిందండి.
కొంతమందిని వ్యక్తిగతంగా వెళ్ళి కలవడం జరిగింది. ఏవయ్యా, గతంలో అన్నీ బాగున్నప్పుడు మీరంతా కూడా దండుకున్నారు. ఇదే శబ్దాన్ని నేను ఉపయోగించడం జరిగిందండి. గతంలో అన్నీ బాగున్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి ఒకరోజు ఆయన స్థాయి బాగాలేకుండా ఉంటే సహారా వాడు చేయుతనిచ్చి ఆయనను తిరిగి ఆయన లైఫ్ను మళ్ళీ రీబిల్డ్ చేశాడని విన్నాం. ఇది సహారా వాళ్ళు ప్రతిసారి వాళ్ళ మీటింగ్లో వక్కానించేవాళ్ళు. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఏమైపోయాడు, రాజ్ బబ్బర్ ఏమైపోయాడు, అమర్ సింగ్ ఏమైపోయాడు, ఇప్పుడున్నటువంటి బీజేపీ నేతలు ఏమైపోయారు, లేకపోతే సెలబ్రిటీస్ ఏమైపోయారు, స్పోర్ట్స్ స్టార్స్ లైక్ సచిన్ టెండూల్కర్ కావచ్చు, సౌరవ్ గంగూలీ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఎందుకు రావట్లేదు అంటే ఆ రోజు వాళ్ళకన్నీ కూడా మూటలు అందాయండి. వాళ్ళకి అందాల్సింది. ఎందుకంటే సహారా వాడి ట్రీట్ ఎలా ఉండేదంటే వాడి కొడుకుల ఇద్దరి పెళ్ళిళ్ళు నా భూతో నా భవిష్యత్. ఇంతవరకు కూడా భారతదేశ చరిత్రలో సహారా ఇండియా వాడు చేసినటువంటి పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు ఎవరు కూడా చేయలేదండి. ఆ రికార్డు ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. కొడుకుల పెళ్ళిళ్ళకి 1 కేజీ బంగారం ఇచ్చినాడండి వెళ్ళిన గెస్ట్లకి. ఎవరి సొమ్ము అది? వాడి సొమ్మ. వాడు ఎంత బిజినెస్తో స్టార్ట్ చేశాడో తెలుసా? కేవలం 2,000 రూపాయలతో వాడు బిజినెస్ స్టార్ట్ చేసిన వాడు అన్ని వేల కోట్లకు వాడు ఎదిగినాడంటే అది వాడి అబ్బ సొత్తా, వాడి సొత్తా, వాడి కష్టార్జితమా? పేద ప్రజలు దాచుకున్న డబ్బును వాడు తన వ్యక్తిగతానికి వాడుకోవడం ఏంటి? సెలబ్రిటీ అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడట. ఒక సామెత ఉంది కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడట. పేదవాడి సొమ్మును వాడెవడండి దానం చేయడానికి? వాడికి ఏం రైట్స్ ఉన్నాయండి దానం చేయడానికి? నేను అడుగుతున్నాను.